అందరికీ నమస్తే. పేపర్ల నిండా ఈరోజు ఎక్కడ చూసినా జనాలకు 25% డిస్కౌంట్ ఇచ్చింది ప్రభుత్వం. గొప్ప ఆఫర్, లైన్ క్లియర్. జనమంతా ఇంకా మీరు బతుకుపోండి, మేము ఇచ్చిన ఆఫర్ బతుకుపోండి. ప్రభుత్వం అట్లా అది ఆఫర్ ఇచ్చినట్లుగా పేపర్ల నిండా రాసినారు. దేని గురించి తెలుసా? లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్, ఎల్ఆర్ఎస్ గురించి రాసినారు. ఈ ఎల్ఆర్ఎస్ అనేది పెద్ద బ్రహ్మ పదార్థం ఏం కాదు. ఇప్పుడు ఎవరైతే పాలకులు ఉన్నారో వాళ్ళు స్వయంగా వ్యతిరేకించారు. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎల్ఆర్ఎస్ లేకుండా డైరెక్ట్గా ఫ్రీగా రెగ్యులరైజ్ చేస్తామని చెప్పినారు. ప్లాట్స్ అవి ఇవి మనకు గుర్తుంది కదా, 2021లో కట్టినాం. 1000 రూపాయలు కట్టినాం ఒక్కొక్క ప్లాట్కు అప్లికేషన్తో పాటు. పెద్ద ఉద్యమే జరిగింది అప్పుడు. ఇంకా దీనికి సంబంధించిన వార్తలకు పోదాం. వార్తలకు పోయే కన్నా ముందు ఈ వీడియోను చూస్తున్న వాళ్ళందరికీ విజ్ఞప్తి, మీకు అందరికీ ఈ వీడియో చూస్తున్నందుకు కృతజ్ఞతలు. మీరు ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, బెల్ బటన్ కూడా కొట్టండి. తర్వాత ఈ వీడియోని షేర్ కూడా చేయండి, ఎందుకంటే చాలామందికి ఉపయోగపడే వీడియో ఇది. ఎల్ఆర్ఎస్ ఇప్పుడు ఖాళీ ప్లాట్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్పులు చేస్తారో, మీరు రక్తాలు అమ్ముకుంటారో, మీ కిడ్నీలు అమ్ముకుంటారో తెలియదు. మీరు గవర్నమెంట్కి డబ్బులు కట్టాలి. ఖాళీ ప్లాట్లు ఉన్న ప్రతి ఒక్కరు, మనకు 2015 కన్నా ముందు మొత్తం గ్రామ పంచాయతీ వెంచర్లే, హెచ్ఎండిఏ వెంచర్లు అవి లేకుండా చాలా వరకు గ్రామ పంచాయతీ వెంచర్సే. మనం పిల్లలకు పెళ్ళిళ్ళకు వస్తాయనో, లేకపోతే చదువులకు వస్తాయనో, మనం ముందు మనం ఎప్పుడైనా ఇల్లు కట్టుకుందామనో చాలామంది ప్లాట్లు తీసుకున్నారు. అప్పుడున్న గవర్నమెంట్ ఆ స్కీమ్ తీసుకొస్తే ఇప్పుడున్న ఇల్లు అప్పుడు ఏం మాట్లాడినారో మీకు వినిపిస్తే ఒక్కొక్క వీడియో ప్లే చేసి వాళ్ళని మీరు ఏం చేస్తారో మీ ఇష్టం. అప్పుడు ఏం మాట్లాడారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు. అది 25% డిస్కౌంట్ ఇచ్చినాం, బతుకుపోండి అని చెప్పి పేపర్ల నిండా రాపించారు వార్తలు. ఏంది ఆ వార్తలు అంటే, ఎల్ఆర్ఎస్ లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్, లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమే. కానీ మన ప్లాట్లు అప్పుడు ఏం చేసింది తెలుసా? అందరం 1000 రూపాయలు కట్టి ప్లాట్లకు అప్లై చేసుకున్నాం. ఇంకో ఈ తీరుగు ఉన్నాయి. ఎంతమంది అప్లై చేసుకున్నారంటే 25,67,107 మంది అప్లై చేస్తున్నారు. దీనిలో మున్సిపాలిటీస్ ఉన్నాయి, కార్పొరేషన్స్, పట్టణాభివృద్ధి సంస్థలు, హెచ్ఎండిఏ జీపీలు, గ్రామ పంచాయతీలు, జిహెచ్ఎంసీ, ఇవి దరఖాస్తులు వచ్చినాయి. 25 లక్షల దరఖాస్తులు వస్తే పరిశీలన జరిగినాయి 9,21,716 అంట. ఎవరి కోసం పరిశీలన చేసినారు? ఆ ప్రజాపాలన దరఖాస్తులు పరిశీలన చేసుకోవచ్చు కదా. మన ఊర్ల నిండా మొత్తం అప్లికేషన్ పెట్టుకున్నారు, రేషన్ కార్డుల కోసము, పెన్షన్ల కోసము, ప్రతి దానికి. అవి పరిశీలన చేసుకోవచ్చు కదా. అవి చేసుకోరు. అవి ఎందుకంటే వీళ్ళు ఇచ్చేటివి. ఇవేమో మనతో ముక్కు విండి వసూలు చేసేటివి కాబట్టి పరిశీలన చేస్తారు. తర్వాత ఫీజు చెల్లింపు పూర్తయినాయి 13,844. 2021 నుంచి 4 సంవత్సరాలలో 13,844 ప్లాట్లు మాత్రం క్లియర్ అయినాయి. ఎందుకు క్లియర్ అయినాయి తెలుసా? వీళ్ళు అంతా బహుశా ఇల్లు కట్టుకొని ఉండొచ్చు. ఈ ఎల్ఆర్ఎస్ అనేది ఎప్పుడు కడతారు? పూల్ పాండ్లు ఎప్పుడు పెట్టుకుంటారు? పెళ్లి ముందర పెట్టుకుంటారు. ఈ ఎల్ఆర్ఎస్ కూడా ఇల్లు పర్మిషన్ తీసుకొని ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు మాత్రమే ఎల్ఆర్ఎస్ కడతారు. ఇప్పటివరకు అదే రూల్ మనకు. ప్లాట్ ఉన్న ప్రతి ఒక్కరు ఇల్లు కట్టారు. ఆ ప్లాట్లు భవిష్యత్ అవసరాల కోసం, లేకపోతే అక్కడ అమ్మేసి ఇంకో దగ్గర ఎప్పుడైనా ఆ వాల్యూ వచ్చినప్పుడు అమ్మేసి ఇంకో దగ్గర కొందామన్నోళ్ళు, భవిష్యత్తులో ఆరోగ్యాలకు అనారోగ్యాలకు అవసరమైనప్పుడు, పిల్లల పెళ్ళిళ్ళకు, పిల్లల చదువులకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనకు ప్లాట్ ఉండాలి కదా అని కష్టాలు పడి రక్తాన్ని అమ్ముకొని చెముడ దార పోసి ఒక్కొక్క రూపాయి కూడబెట్టి ఏడ తక్కువ వస్తే ఆడ ఏనో దాన జీపీ లేఅవుట్ ఎక్కడో దగ్గర తక్కువ వచ్చిన దాకా ఉంటారు. ఎందుకంటే మనకు 2015 ముందు 15 తర్వాత కూడా ఈ హెచ్ఎండిఏ లేఅవుట్స్ అవి చాలా కాస్ట్లీ. మామూలుగా జీపీ లేఅవుట్లో 5,000 పలికేది ఆడుకోయే వరకు 20,000 అవుతుంది. కాబట్టి చాలామంది జీపీ లేఅవుట్లు, గ్రామ పంచాయతీ లేఅవుట్స్ ప్రిఫర్ చేసినారు. అవి వ్యాలిడ్ 2015 వరకు వ్యాలిడ్. 2015 తర్వాత ఖచ్చితంగా హెచ్ఎండిఏ అవన్నీ తీసుకొచ్చారు, అవన్నీ ఉండాలని చెప్పిండ్రు. అయితే మొత్తం ఇప్పటికి 13,544 ఫీజు చెల్లింపు పూర్తయితే మొత్తం వీళ్ళకి వచ్చినాయి 107 కోట్లు వచ్చినాయంట. ఇంకా ఎన్ని పెండింగ్ ఉన్నాయన్నా? 25,67,107లో 13,000 పోతే 25,00,000 దగ్గర 54,000. 25,54,000 మందిలో నేనున్నా, నువ్వున్నావు, మన పక్కన ఉన్నాడు, మన చుట్టాలు ఉన్నారు, మన దోస్తులు ఉన్నారు, అందరు ఉన్నారు. దీనిలో 25 లక్షల మందితోన ఇప్పుడు డబ్బులు వసూలు చేయడానికే తీసుకొచ్చింది ఎల్ఆర్ఎస్ ఈ గవర్నమెంట్. ఇదే ఇప్పుడున్న మంత్రులే, ఇప్పుడున్న ముఖ్యమంత్రే, ఇప్పుడున్న ఈ దొరసానులు, ఈ దొరలే ఎల్ఆర్ఎస్ వ్యతిరేకించారు. గత గవర్నమెంట్ తీసుకొస్తే మంచిదే, అందరం వ్యతిరేకించిన వాళ్ళే. రియల్ ఎస్టేట్ అసోసియేషన్ వాళ్ళు ధర్నాలు చేసిన నెలలు ఎల్ఆర్ఎస్ ఎందుకు, ఏంది, ఏం కథ, మీరు ఇప్పుడు ఎందుకు డబ్బులు కట్టాలి, మేము ఇల్లు కట్టుకునేటప్పుడు కట్టుకుంటాం. కానీ ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి డబ్బులు అవసరం. మొత్తం దివాలా తీసారు కదా, దివాలా తీసి ఇప్పుడు పైసలు కావాలి. పైసలు ఎడికి వస్తాయి?
ఆడ మోడీ అయిపోయింది, ఇచ్చేకాడికి ఇచ్చేసి క్లోజ్ చేసిండ్రు. బ్యాంకులు అప్పులు మూసేసినాయి, బ్యాంకులు అప్పులు ఇస్తలేవు, ఇంకా క్లోజ్ ఆల్రెడీ చేసేకాడికి చేసేసారు. ఇంకా ఇప్పుడు జనాల దగ్గర నుంచి ఏం ఛార్జీలు పెంచే అవకాశం లేదు. జనాలు ఛార్జీలు పెంచితే ఏం చేస్తారో వాళ్ళకి తెలుసు. ఇంకా ఏంటంటే ఇది ఒక పేరు చెప్పి జనాల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయాలని గవర్నమెంట్ ప్లాన్. ఆ ప్లాన్ చేసి ఇదంతా చేసుకొచ్చిండ్రు. ఏంది, ఎంత పడుతుంది ఎల్ఆర్ఎస్, ఎంత పడుతుంది? గవర్నమెంట్ వాల్యూలో 14% ఛార్జ్ పడుతుంది. 14% అంటే లక్షకు 14,000. ఇప్పుడు ఒక 150 గజాల ప్లాట్ ఉంది అనుకుందాం. ఎందుకంటే చాలామందికి 150 గజాలు అట్లే ఉంటాయి. ఎందుకంటే మధ్యతరగతి జనాలు ఇక అందరితో పాటు పోటీపడి బతకాలనుకున్న వాళ్ళు కనీసం 150 తీసుకుందామని తీసుకుంటారు. ఇంకా కొంచెం డబ్బులు లేని వాళ్ళు, ఇంకా కొంచెం ఏదో ఇల్లు కొనుక్కుందాం అనుకున్న వాళ్ళు 100 గజాలు, 120 గజాలు, 110 గజాలు కూడా ఉంటుంది. గవర్నమెంట్ వాల్యూ ఉంటుంది, మార్కెట్ వాల్యూ కాదు. మార్కెట్లో చాలా వాల్యూ ఉంటుంది, గజం 40,000 ఉంటుంది, అది కాదు. గవర్నమెంట్ వాల్యూ ఏముంటుంది అంటే గజానికి 5,500. ఇవి రెసిడెన్షియల్ ప్లాట్స్ కదా, మొత్తము 5,500, 6,000 రూపాయలు. నాకు తెలిసి హైదరాబాద్ శివారు ప్రాంతాలలో 5,000కి వెళ్ళి స్టార్ట్ అవుతుంది. 5,000 ప్లస్ 5,000కి వెళ్ళి స్టార్ట్ అయితే అది 10,000 దాకా ఉంటుంది, 12,000 దాకా ఉంటుంది. ఎక్కువ ఉన్న ఇబ్బంది లేదు. ఇప్పుడు జూబ్లీహిల్స్లో ఉన్నాయన పోయి 2 లక్షలు కట్టుకోవాలంటే ఒక చెక్కు రాసి పడేస్తాడు, వాళ్ళకి ఇబ్బంది లేదు. మనలాంటి సామాన్యులకే ఇబ్బంది. తెలంగాణలో 90% సామాన్యులే, అది కూడా ఉంది. మళ్ళీ ఇప్పుడు ఆ 25 లక్షల అప్లికేషన్స్లో రియల్ ఎస్టేట్ చేసి కుబేరులుగా మారిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఒక 20,000 మంది, 30,000 మంది ఉండొచ్చు. మిగతా 25 లక్షల మంది పేదోళ్ళు, మధ్యతరగతి జనమే. వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తారు. ఇప్పుడు ఏంది ఇది 5,000 ప్లస్. ఒకవేళ 5,000 రూపాయలు ఉందామనుకుందాం, 5,000 రూపాయలే ఉందనుకుందాం మనం. ఇంకా తక్కువ నేను చెప్పేది. ఇప్పుడు పట్టణాల్లో పోతే ఒక రేటు ఉంటుంది, పట్టణాల్లో కూడా ఆల్మోస్ట్ 4,000, 5,000 రూపాయలు చూపిస్తున్నారు గవర్నమెంట్ రేటు. ఊర్లోకి పోతే ఊర్లో 1,200, 1,300 నుంచి 2,000, 2,500 దాకా ఉంది ఊర్లో కూడా. పల్లెటూరులో కూడా ఇది ప్రతి ఒక్కరికి బాధనే. ఇది ఓన్లీ మున్సిపాలిటీతో కాదు, గ్రామ పంచాయతీ లేఅవుట్స్ ఊర్లో ఉన్నాయి కదా, ఆడ వాళ్ళు కూడా కట్టాల్సిందే, అందరు కట్టాల్సిందే. ఇప్పుడు ఏంది 5,000 రూపాయలు అనుకుంటే ఈ 5,000 రూపాయలు ఇంటూ 150 గజాలు వేసుకుందాం. ఇంకా ఊర్లోకి పోతే ఇంకా పెద్దవి ఉంటాయి. 150 గజాలు ఉండవాడ, 200 గజాలు, 300 గజాలు ఊర్లో కొద్దిగా జాగా ఎక్కువ కదా ఉంటుంది. ఇప్పుడు ఏమైంది, 7,50,000 రూపాయలు, 7,50,000 రూపాయలు అయింది. ఈ 7,50,000 రూపాయల 14% కట్టాలి. లక్షకు 14,000. లక్షకు 14,000 లెక్కేసుకుంటే ఏమవుతుంది? ఇప్పుడు 7 లక్షలు అంటే 91,000 ఫస్ట్, ప్లస్ 7,50,000 ప్లస్ 50,000. 50,000కు 14% అంటే 7,000, మొత్తం 98,000 రూపాయలు అయినాయి. నేను చెప్పేది మినిమం కమ్సే కమ్ ఇంత పడదు, ఎక్కువ పడుతుంది. నేను కమ్సే కమ్ చెప్తున్నా, మనకు అర్థం కావాలని, ఈజీగా అర్థం కావాలని చెప్తున్నా. నేను 98,000 రూపాయలలో 9,000 రూపాయలు పడుతుంది. దీనిలో 25% డిస్కౌంట్ అంట, పావు సగం డిస్కౌంట్ ఇస్తారంట. వీళ్ళ తాత జాగిరా డిస్కౌంట్ ఇవ్వడానికి, లేకపోతే వీళ్ళు ఏమన్నా మనకి ఇచ్చిర్రా? వీళ్ళు డిస్కౌంట్ ఇవ్వడం ఏంది? మీరేంది ఆఫర్ ఇచ్చేది? నాకు అర్థం కాలే. మీకు మేము ఇవ్వాలి ఆఫర్, మీరు మాకు ఇచ్చుడేంది ఆఫర్లు? ఈ ఆఫర్ ఇస్తారంట 25% డిస్కౌంట్, మార్చి 30 లోపు కడితేనట, లేకపోతే నువ్వు మొత్తం కట్టాలంట. చూసినావా, ఇంతకుముందు జుట్టు పన్ను, ఆ పన్ను, ఈ పన్ను అంటుండ్రి. ఇప్పుడు వీళ్ళు వాళ్ళ ప్లేస్లో వీళ్ళు వచ్చిర్రు, అంతే. అన్ని పన్నులు వసూలు చేస్తున్నారు. 25% డిస్కౌంట్ అంట. అంటే దీనిలో పావు సగం డిస్కౌంట్ ఇస్తారంట. నాకు తెలిసి ఒక 24,000 డిస్కౌంట్ వస్తుంది. ఇంకా మిగతా మొత్తం దగ్గర ఒక 72,000, 73,000 కట్టాలి. ఇప్పుడు జేబులకి వెళ్ళి అర్జెంటుగా నువ్వు సావు, చచ్చిపో, ఎవరైనా సంపు, బ్యాంకులో దొంగతనం చెయ్యి, ఉన్నాయి అమ్ముకో, బంగారం కుదబెట్టుకో, లేకపోతే ఆ ప్లాట్ అమ్మనికి కూడా రాదు. ఇంకా ఇట్లా చేసిన లాస్ట్కి తక్కువ చెప్తున్నా. నాకు తెలిసి వీళ్ళు గవర్నమెంట్ రేట్లు ఇవన్నీ చూస్తే ఒక్కొక్క మనిషి దగ్గర మినిమం 1,00,000 రూపాయలు కట్టాలి గవర్నమెంట్కి. ఇప్పుడు 1,00,000 రూపాయలు వీళ్ళు ఇప్పటిదాకా ఒక నయా ప్యాకెట్ పీక్ ఇచ్చింది ఏం లేదు జనాలకి. కానీ వీళ్ళు మాత్రం జనాల దగ్గర నుంచి 1,00,000 రూపాయలు ఒక్కొక్క ప్లాట్కి ఒక్కొక్క ఫ్యామిలీ నుంచి వసూలు చేస్తున్నారు. ఈ గురుమూర్తులు ఏం మాట్లాడింది తెలుసా? చూపిస్తా ఒకసారి చూడండి. వీళ్ళకి మీరు ఏం చేస్తారో ఏమో కానీ వీళ్ళు ఏం మాట్లాడినారు అంతకుముందు ఒక్కొక్కరి గురించి నేను వినిపిస్తా, వినండి. ఈయన పెద్ద ముత్తైదు. ఈ పెద్ద ముత్తైదు ఏం మాట్లాడినారో ఒకసారి వీడియో వినండి. చాలా పెద్ద నష్టం ఇది తెలంగాణలో, మామూలు నష్టం కాదు. ఇక ఖచ్చితంగా ఈ విషయంలో మాత్రం ఎంతకంటే అంత లొల్లి చేయటానికైతే మేము సిద్ధం. ఎట్లా తెగించే ఉన్నాం. అందరికంటే ముందు కొట్టిందే మమ్మల్ని, ఇంకా మమ్మల్ని కొట్టేదైతే లేదు, ఇక మమ్మల్ని చేయగలిగేది అయితే ఏం లేదు, ఏమి వీకేది కూడా లేదు. ఇక మీ అందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే
ఖచ్చితంగా నిలబడదాం, ఎదుర్కొందాం. ఇక ఊకునే పరిస్థితే లేదు. ఎల్ఆర్ఎస్ ఎత్తేయకపోతే మాత్రం ఊరూరు లేచి నిలబెడుతుంది, కొట్లాడుతుందని ఈ సందర్భంగా ప్రకటన చేస్తున్నాం. ఎల్ఆర్ఎస్ పోవాలి. ఈ పెద్ద ముత్తైదు అప్పుడు మాట్లాడిండు, 2022లో మాట్లాడిండు. ఎల్ఆర్ఎస్ ఎత్తేయాలి, లేకపోతే తడాకా చూపిస్తాను. ఇప్పుడు చూపమని తడాకా. ఇప్పుడు ఎమ్మెల్సీ పది కూడా ఉంది కదా, ఆయన తడాకా చూపమను. ఇంకో ఇవి ఏమంటారు విన్నాడు ఒకసారి. ఇక అవన్నీ అయిపోయినాయి. ఇక ఎల్ఆర్ఎస్ పేరుతోటి కొత్త మళ్ళా అంటే దోచుకోవడానికి, దాచుకోవడానికి, ప్రజల దగ్గర చిల్లి గవ్వ లేకుండా చేయడానికి ఇదొక నాటకం. అరే నిజంగా మీకు ఆ చిత్తశుద్ధి ఉంటే మీరు ఎదురుపెట్టి ప్రజల్ని కాపాడాలి. ఈ కష్టకాలంలో ప్రజలు సంతోషంగా లేరు, ఆర్థికంగా పరిపుష్టిగా లేరు, ఇబ్బందులలో ఉన్నారని మనకందరూ తెలుసు. అంటే మీరే భరించలేనటువంటి పరిస్థితులు ఉన్నారు. ప్రజలు ఎట్లా భరిస్తారు ఈ పాండమిక్ నుంచి? అర్థమైందా? జనాల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని కేసీఆర్ జేబులు వేసుకొని తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ స్కీమ్ ఇప్పుడు ఎవరి జేబుల్లోకి పోతున్నాయి, ఎవరి బ్యాగుల్లోకి పోతున్నాయి, ఏమవుతున్నాయి, ఇప్పుడు ఎవరి కోసం వసూలు చేస్తున్నారు? మీరే కదా అప్పుడు మాట్లాడింది. ఇంకా చూపిస్తా చూడండి. రాష్ట్ర ప్రజలపైన ఏదో రకంగా పెద్ద ఎత్తున పన్నుల పేరు మీదనో లేదా ఇంకో దాని పేరు మీదనో వాళ్ళ రక్తాన్ని పీల్చాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అన్ని రిజిస్ట్రేషన్లు ఆపి పెద్ద భయాందోళనకు గురి చేస్తా ఉన్నారు ఈ రోజు రాష్ట్రంలో. నేను నిన్న మొన్న ఇబ్బడి ముబ్బడిగా మీరు తీసుకొచ్చిన అప్పులన్నింటినీ కట్టడానికి ఆ అప్పుల భారం ఈ రోజు ప్రజల మీద వేస్తా ఉన్నారు. ఈ రకంగా ఈ భారాన్ని భరించలేక ఒక అర్థం చేసుకొని వీలైతే అసలు కట్టబాకండి. ఏం చెప్పినారు బట్టి విక్రమార్క గారు? ఇప్పుడు ఈ మీటింగ్లో ఎల్ఆర్ఎస్ డిస్కౌంట్ ఇస్తాం, ఎల్ఆర్ఎస్ కట్టాల్సిందే అని పెట్టిన మీటింగ్లో ఈ పెద్ద మనిషి కూడా ఉన్నాడు. బట్టి విక్రమార్క అనే పెద్ద మనిషి, శ్రీధర్ బాబు ఉన్నాడు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నాడు. ఏమన్నాడు ఆయన? ఎల్ఆర్ఎస్ కట్టొద్దు అన్నాడు. ఆయనే నోటుకుండా చెప్పిండు ఎల్ఆర్ఎస్ వారు కట్టమాకండి, మేము వచ్చినాక మొత్తం క్లోజ్ చేస్తామన్నాడు. కట్టమాకండి. మరి ఎల్ఆర్ఎస్ ఏమవుతుందంట? గవర్నమెంటే ఉల్టా పల్టా అవుతాటుంది. వీళ్ళు జనాల మీద డబ్బులు వసూలు చేసి, జనాల దగ్గర నుంచి ఎల్ఆర్ఎస్ పేరుతో డబ్బులు వసూలు చేసి ఏం చేద్దాం అనుకుంటున్నారు? అప్పులు తీరుదాం అనుకుంటున్నారా? లేకపోతే అప్పులు వృతలేవు కాబట్టి అవి తీసుకొచ్చి జీతాలు బొక్కుదాం అనుకుంటున్నారా? ప్రభుత్వ ఉద్యోగాలు 1వ తారీఖు జీతాలు వస్తలేవు, వీళ్ళకి మాత్రం జీతాలు టైంకి తీసుకుంటున్నారు. 1వ తారీఖు నాడు జీతాలు తీసుకుంటున్నారు. మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీళ్ళందరూ ఎందుకు తీసుకుంటున్నారు? ఎల్ఆర్ఎస్ వెనుక ఇదే ఉన్నది. ఇది ఈ పాలకులే మేము వద్దు కట్టొద్దు అని చెప్పిన వాళ్ళు కాబట్టి మీరు కట్టకండి. ఇది తెలంగాణ కాంగ్రెస్ ఎటువంటి రుసుము ఫీజు చెల్లించకుండా ఎల్ఆర్ఎస్ మరియు బీఆర్ఎస్ అమలు చేస్తాం 2020లో వీళ్ళు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టో ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ అనుమతులకు ఎలాంటి ఫీజు లేకుండా చేస్తాం. ఓట్ ఫర్ కాంగ్రెస్. ఇప్పుడు వీళ్ళని దేంతో కొట్టాలి? వీళ్ళను ఇంకా ఉన్నాయి ఈ శుద్ధపూస ముచ్చట్లు చెప్తారు వీళ్ళు. ఇప్పుడు వచ్చి ఎల్ఆర్ఎస్ను వెంటనే రద్దు చేయాలి. కోదండరామ్ ఇప్పుడు మాట్లాడు పెద్ద మనిషి. నో ఎల్ఆర్ఎస్, నో టీఆర్ఎస్. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇంకా ఇన్ని చెప్పినోళ్ళు ఇప్పుడు అధికారంలో రాగానే మొత్తం మీకు ఇన్కమ్ పెరిగింది, మీకు జీతాలు పెరిగినాయి, మీకు ఇన్కమ్ పెరిగింది, మీకు సెటిల్మెంట్లు పెరిగినాయి, బాగా నింపుతున్నారు. జనాలకి మీరు రూపాయి కూడా ఇవ్వలే, చిల్లి గవ్వ ఇవ్వలే. జనాల దగ్గర నుంచి మాత్రం వసూలు చేస్తారు ఎల్ఆర్ఎస్. కోదండరామ్ పిలిపించిండు కదా తిరగబడండి అని, తిరగబడాలి నిజంగా ఎల్ఆర్ఎస్ మీద. మార్చి 31 కట్టకపోతే ఏం చేస్తారు? ఇస్తే 50% డిస్కౌంట్ ఇస్తారు, లేకపోతే 100% డిస్కౌంట్ ఇవ్వాలి. 50% కాదు, 100% డిస్కౌంట్ ఇవ్వాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.